బలో క్రీస్తు మహారాజ్కే, పాపుల రక్షకుడికే, పాపుల రక్షకుడికే, త్వరలో రాబోతున్న రారాజుకే చాలా వందనాలు. ఈ రాత్రి దేవుడు ఇంత అద్భుతమైన వాతావరణంలో ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి ప్రభు గట్టిగా చప్పలు కొట్టి ప్రభును మహింపడదాం. అదేవిధంగా ఎంతో భారముతో ఎంతో బాధ్యత కలిగి ఈ ఉన్నతమైనటువంటి ఈ 3 రోజుల యొక్క సభలు దేవుడు మదిలో పెట్టినటువంటి ఆలోచన, గదిలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి గదిలో దేవుడు మాట్లాడిన మాట గుడిలో మీ అందరికీ తెలియపరిచినప్పుడు ఈ స్థానిక సంఘస్థులందరూ కూడా ఏకీభవించి ఈ 3 రోజులు కూడా అద్భుతంగా ఈ సభలు జరగడానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఫోటోలో ఉన్నవారే కాదు కానీ మీ అందరూ స్థానికంగా ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా వాళ్ళు మీ వెనకుండి చక్కగా ప్రోత్సహించబడ్డారు. వారితో పాటు సంఘం అంతా ఏకీభవించి చక్కగా ఈ మీటింగ్లో మరి ప్రెసిడెంట్ గారు అలాగే సంఘ పెద్ద గారు చక్కగా బాధ్యత వహిస్తూ యూత్ని అంతటిని మొబిలైజేషన్ చేసి చక్కగా మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరిచి ఏమండి ఈ సభలు జరగడానికి ప్రభు కృప చూపించాడు. ఈ భారం కలిగినటువంటి మీ సేవకుని బట్టి గట్టిగా చప్పలు కొడదాము. మిమ్మల్ని అందరినీ పరలోకం తీసుకెళ్ళాలని ఆయన ఆశ. ఏమండి పరలోకం తీసుకెళ్ళాలని మిమ్మల్ని అందరినీ ఎవరు విడిచిపెట్టకూడదని, ఎవరో విడబడకూడదని, మిమ్మల్ని అందరినీ ఆ రాజ్యంలోనికి తీసుకువెళ్ళాలని ఒక పట్టుదలతో ప్రార్థనతో కన్నీరు కారుస్తూ సంఘమంతా కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ఎంతో బాధ్యత కలిగి కన్నీళ్ళు విడిచుచూ ప్రార్థిస్తూ ఉపవాసాలు చేస్తూ ఎన్నో దినాల నుంచి ఈ సభల కొరకు కనిపెట్టి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందును బట్టి మీ స్థానిక సేవకులను బట్టి నా ప్రత్యేకమైన వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన విధానాన్ని బట్టి అక్కడ యేసుక్రీస్తు సంపాదించిన సంఘము ఈ భూమి మీద ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారో వాళ్ళందరినీ సంపాదించి ఒక రాజ్యముగాను ఏమండి స్థిరపరచడం కొరకు యాజకులను దేవుడు ఏర్పాటు చేసి, సంఘమును ఏర్పాటు చేసి, వాళ్ళ భవిష్యత్తులో ఉండబోయే రాజ్యాన్ని ఏర్పాటు చేసి మళ్ళందరినీ కూడా ఆయనను ఆకర్షించుకుని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. మనం ఏ జాతి వారమో తెలియదు, ఏ వంశం వారమో తెలియదు, ఏ కులస్తులమో తెలియదు. ప్రతి కులము యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడాలని, యేసుక్రీస్తు ద్వారా ఒక జనముగా పరిశుద్ధ జనముగా మారాలని దేవుడు ఆనాడే ఆ గొప్ప త్యాగం చేశాడు. ప్రతి జనములోనూ అంత గొప్ప ప్లాన్ ఉంది దేవుడికి. ఆ ప్లాను బట్టి దేవుడు ఎట్లా ఉండాలని ఆశపడుతున్నాడో, ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి తిమోతి రాసిన మొదటి పత్రిక, మొట్టమొదటిది తిమోతి రాసిన 3వ అధ్యాయము 15వ వాక్యం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. మొట్టమొదటిగా దేవుడు సంఘమును ఎట్లా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడో త్వరగా మనం ముందుకు వెళ్దాం. అయినను దేవుని మందిరములో అనగా దేవుని జీవము గల సంఘములో ఎలాగూ ప్రవర్తింపవలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు నేను రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఆధారమునై ఉన్నది. గట్టిగా చప్పలు కొట్టండి. యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించి ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసిన సంఘము మొట్టమొదటిగా ఐ యామ్ ద ట్రూత్ అని ఆయన చెప్పాడు. నేనే సత్యం, సత్యమునకు స్తంభము పునాది అయి ఉండాలట. ఈరోజు సంఘంలో ఏమి లేదంటే సత్యము కనబడలేదు, అన్ని అబద్ధాలే కనబడుతున్నాయి. ఏమన్నా అన్ని మోసాలే. యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నాం, యేసుక్రీస్తు బైబిల్ మోస్తున్నాం, యేసుక్రీస్తు పాట పాడుతున్నాం, యేసుక్రీస్తుకు కానుక ఇస్తున్నాం, యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం, యేసుక్రీస్తుకు బ్రతికేమని చెప్పుకుంటున్నాం. ప్రతి వ్యక్తిలో కూడా మోసపూరితమైన జీవితం, కపటము కలిగిన నాలుక, చెడుతనముతో నిండిపోయిన హృదయం,
ఏమండి నోటి మాట కూడా సరిగ్గా రాదు, అంతా కూడా అసత్యాలే. యేసుక్రీస్తు సత్యమునకు స్తంభమై ఉన్నాడట. సంఘము కూడా అలా ఉండాలి. మొట్టమొదటిగా కొడితే గట్టిగా చప్పలు కొట్టండి. సత్యం ఉందా నీకు? ఏసే సత్యం, ఏసే మార్గం, ఏసే జీవం అంటున్నావు. మాట మాత్రం నాలుకతో బాగానే పలికేస్తున్నావు, కానీ హృదయములో ఏమై ఉండాలంటే సత్యం. సత్యము లేకపోతే నిన్ను స్వతంత్రులుగా ఏది భూమి మీద చేయదు. నువ్వు ఎంత భక్తి చేసినా చేయదు. సత్యమే మనుషులు ఏం మారుస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. దేని కొరకంటే ఇప్పుడు బంధింపబడిన నీవు సత్యమును పట్టుకుంటే విడిపింపబడతావు. అసత్యాన్ని పట్టుకుని ఏమండి బ్రతికితే నీ జీవితం మారదండి. నోటి నిండా ఏముండాలి చెప్పండి? దేవుని యొక్క సత్యము పలకాల, సత్యమే పలకాల. సామెతల గ్రంథం చెప్తుంది, సత్యమును అమ్మివేయక దాన్ని కొనుంచుకోమని దేవుడు మాట్లాడితే ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? చిన్న చిన్న బలహీనతలకు, చిన్న చిన్న ఏమండి అలవాట్లకు మనుషులు ఏమైపోయారంటే అయిపోయారు. నువ్వు తాగినట్టుకున్నావంటే నేను తాగలేదని చెప్తున్నాను కదా అంటాడు. ఆడే తాగిందో లేదో తెలీదా మనిషికి? భార్యకి డొగిరికి తెలీదా తాగిందో లేదో? హల్లెలూయా. తాగి తెలీదా? హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా మనం కట్టుకున్న భార్యకి తెలీదా? ఏమన్నా సుట్ట పీకకి వస్తారు, ఏమన్నా సుట్ట కాలిస్తే నీ భర్తకు తెలీదా? నీ అత్తకు తెలీదా? నీ పిల్లలకు తెలీదా? పాలు ఇచ్చినప్పుడు నీ పిల్లలకు తెలీదా? ఆ సుట్ట కొంపు, ఆ కైనీ కొంపు, ఏమండి ఆ దరిద్రగా చెత్త అడ్డగడ్డి, ఏమండి ఏదో మేక కంచు మేక నవ్వులున్నట్టుగా నవ్వులుతూ ఉంటారు గుటక. నోటి నిండా గుటక, నోటి నిండా, నాలుగు నిండా ఆ భయంకరమైన పళ్ళన్నీ కూడా తెల్లగా ఉన్న పళ్ళు ఎర్రగా. దేవుడు తెల్లగా తయారు చేస్తే ఈ పళ్ళుని ఎలా తయారు చేస్తున్నాడు మనిషి? ఎర్రగా, కర్రీగా, నల్లగా. ఏమండి ఆ పళ్ళు నవ్వుతుంటే భయం వేసేస్తుంది ఒక్కోసారి. ఓరు బాబు నువ్వు నౌకరా బాబు అన్నట్టు ఉంటుంది ఒకసారి. నేను చాలామందిని నౌకరా బాబు అలాగంటాను నేను. ఎందుకంటే ఆ టీత్ని చూడలేక భయం. ఎందుకంటే అంత చండాల. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోరు శుద్ధి అయి ఉండాలి. బుద్ధి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏదైనా దవడ మీద పటాలని కొడితే ఏమొస్తుంది? మనిషి బుద్ధి వస్తుంది. అందుకే అది కొట్టక ముందే నీ నోటిని శుద్ధి చేసుకోవాలి. నోటి శుద్ధి ఉంటే పరిశుద్ధమైనటువంటి మాటలు ఈ నోట్లో నుంచి జరుగుతాయి. సత్యము పలకాల. ప్రాణం పోయినా యేసుక్రీస్తు నమ్మిన మనము, యేసు ప్రభు వారు పిలాతు అడుగుతా ఉన్నాడు యేసు ప్రభు వారిని, నువ్వు యూదుల రాజువా? నువ్వు అన్నట్టే. నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు అన్నట్టే. నువ్వు మెస్సియావా? ఎస్ ఐ యామ్, నేను కూడా మెస్సియానే. నువ్వు దేవుడువా? ఇజ్రాయేల్ ప్రజలందరూ చూస్తున్న రాజువా? ఎస్ నేను అదే. ఏదైనా అబద్ధం చెప్పాడు ఆయన? ఎక్కడైనా ఏమంటే రాజీ పడ్డాడా? లేదు. ఆయన సత్యమునకు స్తంభం. అందుకే ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు. ఆ పుట్టికే ఈరోజు మనల్ని ఏం చేసింది చెప్పండి? సంఘంలోకి తీసుకొచ్చింది. ఏమండి ఈ సంఘము ప్రతి ఒక్కరు కూడా దయచేసి సత్యమే చెప్పవలను. లోకంలో ఉంది కదా సత్యమే జయితే. ఈ సత్యము పలకపోతే సంఘం ఏమైపోద్ది అంటే నువ్వు అబద్ధాలాడి ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగా వంచన మాటలు, కొండెపు మాటలు, నాలుకతో పాపాలు, ఏమండి రకరకాల మాటలు, బూతులు, పోకిరి మాటలు, అల్లరతో కూడిన మాటలు, పాటలు, ఈ తీర్థాలు, ఏమండి డ్యాన్సులు, గంతులు, టిక్కుటక్కు, ఇవన్నీ పోవాలా. లేకపోతే దేవుడు నిన్ను వదిలేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను వదిలేస్తాడు. ఈరోజు చాలామంది విశ్వాసాలు, చాలామంది తెలివి మీరిపోయిన జనాలు ఉన్నారు. ఏమండి ఇంత మంచి జీవితాన్ని సేవకుడు మంచిగా నడిపించి, ఇంత డిజైన్ చేసి, ఇంత కష్టాలు పడి, ఇంత జీవితాన్ని ఆశీర్వాదకరమైన బ్రతుకులు, ఆ సేవకుడు ప్రార్థన, సువార్త ఇవన్నీ మీకు ఇచ్చాడు. ఈరోజు అందరూ కూడా ఇంత అందంగా ఉన్నాం. మరి ఇప్పుడు ఏమంటారంటే మా పాస్టర్ గారు బాగోలేదంటారు. మరి అప్పుడు మా పాస్టర్ గారు వాక్యం బాగలేదు, మా పాస్టర్ గారు తీరు బాగలేదు. మరి అప్పుడేమో ఒకలాగా, ఇప్పుడేమో ఒకలాగా. ఏమండి ఏ తల్లిదండ్రులు అయితే
ఏమండి మన కళ్ళని పెంచి పెద్ద చేశారో అదే తల్లిదండ్రుల మీద ఏం చేస్తున్నారు ఈరోజు పిల్లలు? ఏమండి కామెంట్స్ చేస్తున్నారు. మా నాన్న బాగోలేదని ఒకడు, మా అమ్మ బాగోలేదని ఒకడు, మా ఇల్లు పరిస్థితి బాగోలేదని ఒకడు. అది ఏదో నువ్వే డిజైన్ చేసుకుంటే ఏ గొడవ గోస ఉండదు. ఆ తెలివితేటలు దేవుడు నీకు ఇచ్చాడు కదా. కనుక మనం ఏదైనా ఇంటి గురించి అయినా, సంఘం గురించి అయినా, సేవకుడి గురించి అయినా, వాక్యం గురించి అయినా, ఏమంటే దేవుడి కోసమైనా, నీ బ్రతుకు కోసమైనా వాస్తవాలను మాట్లాడి సత్యముగా నిలబడు. ఆ సత్యమే నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. లేకపోతే ఆ అసత్యమే నిన్ను పేక్క ఉరుతాడు, బిగించేస్తుంది. ఏమనుకుంటున్నా? లోకంలో మాట్లాడినట్టు మాట్లాడదాం అంటే వేసాలు వేస్తే కుదురుతుందా? లోకంలో అబద్ధాలు అన్నట్టుగా ఆడితే కుదురుతుందా? ఏమండి లోకంలో వరదపోతు మాటలు మాట్లాడినట్టుగా కుదురుతా బాగుంటుందా? వెక్కిలేసిన మాటలు మాట్లాడితే కుదురుతుందా? వేలాకోలం మాట్లాడి కుదురుతుందా? అల్లరితో కూడిన మాటలు మాట్లాడితే కుదురుతుందా? యేసుక్రీస్తు నీ జీవితంలో ప్రారంభించిన ఆ సత్యము చివరి వరకు, చచ్చిపోయే వరకు నీ ఆత్మ ప్రాణాత్మలు ఏమవ్వాలంటే సత్యమునే వెంబడించాల. సత్యం కొరకే బ్రతకాల. సత్యమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ సత్యమే యేసుక్రీస్తుని నీ కుటుంబంలో అనేకులకు పరిచయం చేస్తుంది. ఆ సత్యమే నీ పిల్లల జీవితాలను మార్చేస్తుంది. కనుక దయచేసి సత్యమునికి ఏమై ఉండాలట? సంఘము స్తంభం. పిల్లలు లేకపోతే బిల్డింగ్ ఎలా కడతారండి మేస్త్రులు? చెప్పండి. రాట లేకపోతే పందిరి ఎలా వేస్తారండి? ఈ లేకపోతే టెంట్ ఎలా నిలబడిందండి? ఈ కిందన ఏమండి గొట్టాలు లేకపోతే స్టేజ్ ఎలా నిలబడిందండి? చెప్పండి. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవేం కనబడుతున్నాయో అవి వీటి మీద టెంట్ నిలబడింది. అలాగే మన మీద సంఘము ఏమై ఉండాలి? కట్టబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక సంఘం అట్లా బరి చేయాలి. సత్యము కొరకు మనం బ్రతకాలి. సత్యము కొరకే మనం జీవించాలి. ఆ సత్యమే అనేకులకు మన గొప్పతనాన్ని, మన యేసయ్య మంచితనాన్ని ప్రచురము చేస్తుంది. నేను లోతుకి వెళ్ళలేదు, నాకు టైం కూడా సరిపోతుంది. దయచేసి రెండోది మాట చూద్దాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని జ్ఞాపకం చేద్దాం త్వరగా. 5వ వాక్యం, సంఘము సజీవమైన రాళ్ల చేత ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండాలి. సజీవమైన రాళ్ల చేత కట్టబడినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడింది, పేతురు గారు రాస్తారు, సంఘం ఎలా ఉండాలట అంటే సజీవమైన రాళ్ళు. మీరు ప్రార్థన చేయకపోతే, మీరు పాటలు పాడకపోతే రాళ్ళు ఏం చేస్తాయి అన్నాడు దేవుడు? కాకలేసి దేవుని స్తుతిస్తాయి, ఆరాధిస్తాయి. కొండలు, నదులు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాయి. వాటికి స్పర్శ లేకపోయినా ఈ వేయ కొండలు, ఈ పశువాదులు, ఈ ఆలయంలో ఉన్న అన్నీ కూడా యెహోవా నామానికి ఏం చేస్తాయట? స్తుతిస్తాయట. మనం కానీ నోరు మూసి ఊరుకుంటేనే. మనం సజీవంగా ఉన్న వాళ్ళం కాబట్టి ఈ సజీవంగా ఉన్న మనుషులు ఏమై ఉండాలంటే దేవుణ్ణి ఎప్పుడూ కూడా ఆరాధించేవారిగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన మందిరం, ఏమండి ఆత్మ సంబంధమైన మందిరముగా కలవాలి. చూడండి బైబిల్లో రాయబడిన మాటలు. ఏమండి అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. అక్కడ కొంతమంది ఒక దగ్గర కూడుకుని ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఈ సజీవమైన రాళ్ళు, బతుకున్న రాళ్ళు, లేకపోతే బతుకున్నటువంటి మనుషులమైన మనము, క్రీస్తుతో అంటకట్టబడినటువంటి మనము ఎప్పటికప్పుడు ఏం చేయాలట? కలిసి కూడుకుని ప్రార్థన చేయాలి. చదవండి అక్కడ మాట. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక, గట్టిగా చప్పలు కొట్టండి, సజీవమైనటువంటి మనుషులమైనటువంటి మనల్ని చచ్చిపోయిన దేవుడు బ్రతికించాడు. బతుకున్నటువంటి మనము ఎలా మారాలంటే ఒక దగ్గర కూడుకుని, మందిరంలో కావచ్చు, ఇంటికాడ కావచ్చు, ఏమండి ఎక్కడ అవకాశం కుదిరితే అక్కడ ఏమవ్వాలో చెప్పండి? ప్రార్థన చేయాలట. ప్రార్థించే సంఘమే సజీవమైన సంఘం. లేకపోతే చచ్చిపోయిన సంఘం. ఏమండి ఎదురుగా ఈదుతున్నటువంటి చేపే బతుకున్న చేప. నీటిలో ఎదురుగా ఈదుతుందట, లేకపోతే కొట్టుకుపోతే చచ్చిపోయిన చేప.
కనుక ప్రతిసారి దయచేసి అక్కడ రాయబడిన మాటలు వారి ఎడతెగక కూడుకుంటూ స్త్రీలు పురుషులు కలిసి ఏం చేస్తున్నారట? ప్రార్థన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేట చెప్పాలి, కూడుకుని ప్రార్థిస్తారో అక్కడ ఉంటాం. మరి ఎక్కడ కూడుకుంటున్నాం? డ్రింక్ తాగడానికి కూడుకుంటున్నాం, ఏమంటే బిర్యానీ తిన్నాకి కూడుకుంటున్నాం, వంట చేయడానికి కూడుకుంటున్నాం. జాగ్రత్త వినాలి. ఏమండి సినిమా చూడడానికి కూడుకుంటున్నాం, తీర్థానికి వెళ్ళడానికి అందరూ ఒకసారే వెళ్తున్నాం. హల్లెలూయా చెప్పండి. మన కొలపరోలు మంచి దింసట వేస్తారు, చాలా సంతోషం. గట్టిగా చేపలు కొట్టండి. ఏమండి ఆ ఆట వేయడానికి మీరు అందరూ కూడుకుంటున్నారు. ఏమండి ఇవన్నీ ఎవ్రీథింగ్ ఓకే, ఇవన్నీ వద్దంటం లేదు. కానీ వీళ్ళు ఎలా కూడుకుంటున్నామో దేవుని మందిరం మీ మధ్య ఉంది. ఓషియా గ్రంథము అగ్గయ గ్రంథంలో కూడా నా మందిరము మీ మధ్య ఉన్నది అన్నాడు. ఉన్నది, నేను నివాసం చేస్తున్నాను మీ మధ్య. ఏది ఎక్కడ కూడుకుంటున్నారు? కూడుకునే ఆలోచన లేదు. తిన్నా కూర్చుంటున్నారు కానీ ప్రార్థన చేయడానికి కూర్చోవట్లేదు, వాక్యం చదవడానికి కూర్చోవట్లేదు. రేవండి దేవుడు చెప్పిన ఆదివారం చెప్పిన శుక్రవారం చెప్పిన వాక్యాన్ని రిమెంబర్ చేసుకోవడానికి కూర్చోవట్లేదు. కూడుకునే అనుభవం ఉంటేనే దేవుడు రాకడలో ఎత్తబడతావు. లేకపోతే నిద్రపోతువా? నువ్వు అటు ఇటు కూడుకున్నావంటే అవేమి నిన్ను పరలోకం తీసుకెళ్ళావు. డ్రింకులు ఏమండి తాగుతున్నా కూడుకున్నావు 10 మంది కూర్చుని. ఏమండి చక్కగా ఏమండి మంచి వంట చేసుకుని కూర్చుంటున్నాం, కుటుంబంలో అందరూ కలిసి కూర్చుంటాం, తినడానికి భోజనం చేయడానికి పడుకోవడానికి దేనికైనా కూడుకుంటున్నాం. ఒక తగువైతే అందరూ కూడుకుంటారు. కానీ యేసయ్యను ఆరాధించడానికి కూడుకుంటున్నావా? నీ ఇంటిలో సజీవమైనటువంటి దేవుడు ఉన్నాడు. నీవు సజీవుడిగా ఉన్నావంటే ఆయన బ్రతికాడు, ఉన్నాడు, నివాసం చేస్తున్నాడు, నిన్ను బ్రతికించాడు. కుటుంబ ప్రార్థనగా నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. ఏమండి టీవీ చూస్తామండి కూర్చుని వార్తలు అందరు కలిసి, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి భోజనం చేస్తామండి, కలిసి పండుకుంటామండి. కానీ కలిసి ప్రార్థన చేయడానికి ఎందుకు అలా మీరు డిసైడ్ అవ్వటం లేదు, తీర్మానం చేసుకోవట్లేదు. సంఘం ఎలా ఉండాలి? దేవుడు మాట్లాడుతున్నాడు. మనమే దేవుని ఇంటిలో ఆరాధన ఉంటే, మందిరంలో కూడుకుని ప్రార్థన చేస్తే మనలో ఈ సమస్యలు శోధనలు ఎన్ని వచ్చినా తట్టుకునే ఓపిక, జయించే ఓపిక, ఎనర్జీ బూస్ట్ లాంటిదన్నమాట. ఇది ఆకలేసినోడికి అన్నం పెడితే అమ్మయ్యా అంటాడో, శోధనలో సమస్యల్లో రోగాల్లో పాపాల్లో శాపాల్లో ఏమంటే సమస్యల్లో ఇబ్బందుల్లో కరువుల్లో అప్పులలో సరైనటువంటి మనశ్శాంతి లేక తీవ్రత కలిగి నిద్ర పట్టలేని రోజున లేచి ప్రార్థన చేయి. నువ్వు బతికే ఉన్నావు కదా, చచ్చిపోలేదు కదా. సజీవముగా ఉన్న దేవుడు, నీవు సజీవంగానే ఉన్నావు. ఆయన ఆకాశమందున నువ్వు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలా. ఏమంటే ఎలా పడితే ఎలా మాట్లాడకూడదు. బైబిల్ చెప్తుంది నీ మాటలు కొద్దిగా ఉండవాలి. అట్లాగా సంఘము సజీవమై బ్రతికి ఉండాలంటే ప్రతిరోజు మనం భోజనం చేసినట్టుగానే, ఏమండి మన ఆకలి తీరాలంటే భోజనం చేయాలి, మన శరీరం బతికి ఉండాలంటే భోజనం చేయాలి, ఏమంటే నీళ్ళు తాగాలి. అలాగే ఆత్మ బతికి ఉండాలంటే నీ దేహము దేవుని ఆత్మ కలిసి పని చేయాలంటే ప్రాణము దేవుని వాక్యము నీకు కావాలి, ప్రార్థన కావాలి. అదే సజీవమైన మందిరం, అదే నీ సజీవమైన ఇల్లు. ఆ ఇల్లే మనమే ఆయన ఇల్లు అని బైబిల్ చెప్తుంది. ఎబిల్ రాసిన పత్రిక 7:3 హల్లెలూయా చెప్పండి. మనమే ఆయన ఇల్లు. అలా మారాలి. అలాగ మన సంఘము ఎలా మారాలంటే సజీవము అయినటువంటి రాళ్ల చేత కట్టబడ్డాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి కట్టడము ఏం చేసినట్ట దేవుని చేత అమర్చబడిందని పిలుపులు రాసిన పత్రికలో రాయబడుతుంది. ప్రతి కట్టడము ఏమండి ఆయన చేత కట్టబడింది, డిజైన్ చేయబడింది. ఇక్కడికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. రెండోదిగా సజీవమైనటువంటి రాళ్ల చేత కట్టబడినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజ్కే, బలో క్రీస్తు మహారాజ్కే. ఇంకా అదే మాటలోనే ఒక మాట చూపిస్తాం చూడండి. ఇదే దాంట్లోనే ఏమండి ఒక్క మాట అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనంలోను, అలాగే విధంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41, 42లోను, దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలోను, లూకా సువార్త 24:53లో కూడా ఒకే ప్రస్తావన తీసుకొచ్చాడు. ఒక్కసారి చదివితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను.
చూడండి 2వ అధ్యాయం 46వ వచనం. ప్రతి దినము సంఘము దేవాలయములో కూడుకునేదట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటింటా కూడుకునేదట, రొట్టె విరిచేటట. ఏమండి, ఎడతెగక సహవాసమందు బోధయందు దేవునితో అంటగట్టబడి ప్రతిదినము దేవునికి ఆలయంలో కూడుకుని దేవుని స్తోత్రం చెప్పేదట. ఇది సజీవమైన సంఘం. ఆదివారం పూట ఒక్కరే రోజే కాదండి. ఏమండి, ఆదివారం కూడా బతుకున్నవాడు ప్రతిరోజు చింతపల్లి వెళ్తున్నాడు. వారానికి ఒకసారి వెళ్తున్నాడా చెప్పాలి? ప్రతిరోజు కొండకి వెళ్తున్నాడు బతుకున్నాడు వాడు. అన్నీ ఎవ్రీడే మన పనులు మనం చక్కబెట్టుకుంటున్నాం. కానీ అందులోనే కొంత సమయాన్ని దేవుడికి ఇచ్చి ప్రతిరోజు దేవుని మందిరాన్ని దర్శించుకోవాలట. దేవుడి వాక్యాన్ని దర్శించుకోవాలి. చూడండి, ఆ మాటలన్నీ కూడా అక్కడే రాయబడ్డాయి. ఒక్క మాట జ్ఞాపకం చేద్దాం. ఏమండి, లూకా సువార్త 24:53 చదవండి త్వరగా. నిద్రపోతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, చదవండి త్వరగా. ప్రతి దినము 24వ అధ్యాయం 53 లూకా సువార్త. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ఇంట కూడుకుంటున్నారు. ఏమండి, మందిరంలోనూ కూడుకుంటున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా దేవునితో ఏమండి ఏమై ఉన్నారు చెప్పండి? కనెక్ట్ అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడట ఎక్కడ కూర్చుంటాడో కూడా చెప్తాను. మీరు ఎక్కడో కూర్చున్నాడు అనుకోండి, మనం అక్కడెక్కడ కూర్చుంటే ఏమంటే దురాత్మ అనేవాడు దేవాలయంలోకి వచ్చి కూర్చుంటాడట. దశలోనికెళ్ళి రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయము 4వ వచనం చదవండి త్వరగా. మరి మనం లేకపోతే ఎవరు ఉండాలా? ఒకసారి ఆలోచన చేయండి. రాయబడిన మాట త్వరగా చదువుదాం. 2వ అధ్యాయము 4వ వచనం. దుష్టుడు దేవాలయంలోకి వచ్చి సాతానుడు వచ్చి కూర్చుంటాడట. 1వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక త్వరగా. ఎక్కడ పోతురో? 2వ అధ్యాయము 4వ వచనం. చదవండి ఇంకా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి 2వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. చదవండి. ఏది పూజింపబడినో దానంతటని చూడండి 4వ వచనంలో చివరి మాట చెప్తున్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధము చేతనైనను ఎవడు ఎన్నడు ఎప్పుడు కూడా ఏం చేయకూడదట? మోసపుచ్చుకోకూడదు. ఎక్కడ ఎవడు కూర్చుంటాడు? ఇప్పుడు మనం కానీ కూర్చుని ప్రార్థన చేయకపోతే, ఆరాధించకపోతే, దేవుని మహిమపరచకపోతే, మనము దేవుని సన్నిధిలో ఎదగడానికి కావలసిన ఏమండి ఆ బూస్ట్ లేకపోతే, ఆ గొప్ప ఆ వాక్యాన్ని మనం ధ్యానించకపోతే ఎవడొచ్చి కూర్చుంటాడట? మరి ఎవరో కూర్చోవాలి కదా. దేవుడు ఉండినా కానీ పరలోకానికి వెళ్ళిపోయాడు దుష్టుడు అందరితో పాటు. ఏమండి, అడిగి ఆ ఎంట్రీ లేదు, కానీ వాళ్ళతో పాటు ఈడు కూడా కలిసిపోయి వెళ్ళిపోయాడట. వాళ్ళందరికీ తెలియలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, అపవాది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు ఈ జనాలతో ఈడు వెళ్ళిపోయాడు. ఈడు వెళ్ళి కూర్చున్నాడు. వీళ్ళందరికీ తెలియదు. చూడండి ఎంత జ్ఞానం. చూడండి ఎంతమంది దేవుని ఆరాధించి దేవుని ఆత్మ పొరములు ఫలములు అన్నీ కలిగి ఉన్న దుష్టుని కనిపెట్టలేకపోయారు, దొంగను కనబట్టలేకపోయారు, అపవాదిని కనిపెట్టలేకపోయారు. చూడండి ప్రియమైన దేవుని ఆలయంలో కూర్చుంటాడట. ఆడు తరిమి కొట్టాలంటే ఏమవ్వాలి? దేవాలయంలో సంఘం ఏమై ఉండాలి? వెనక ఉన్న వారికి అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. దేవాలయంలో సంఘం ఏమవ్వాలి? కూడుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడు ఈడేమవుతాడు? తరమకుండానే, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. ఏమండి, ఒక గడియ దేవుని ఆలయంకి నువ్వు సమయం ఇవ్వకపోతే ఏమండి పరలోకంలో నువ్వు అసలు ఉండగలవా? దివారాత్రులు అక్కడ ఉండాలా?
యుగ యుగాలు ఉండాలా. ఇక్కడే ఒక గడియకు వచ్చి దేవుని దర్శించుకోకపోతే మనిషి జీవితం ఎట్లాగండి? క్రైస్తవుడు భక్తి జీవితమే ఎలా బ్రతకాలి? దేవుణ్ణి దర్శించుకోవాలి. అందుకే దావీదు అంటాడు, ఏమండి నేను వేకువనే లేస్తాను, నా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళదును, నా దేవుని నేను ఎప్పుడు దర్శించుకుందును, నా ఆత్మ ఏం చేస్తున్నాడు, ప్రాణం కేకలు వేస్తున్నది. ఇప్పుడు ఏ కేకలు వినబడుతున్నాయి? మన దేవుని తృష్ణ కొనిచున్నదట దావీదుకి. కనుక ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయండి. దేవాలయంలో కూడుకోవాలి, ఇంటింటా కూడుకోవాలి, ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా సంఘం ఏమయ్యాలి? ఆయన రాకడ కొరకు సిద్ధపడాలా. ఏమండి ఉండ జీజీ చేశానని చెప్పేసి నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి ఇంటికాడ పడుకుంటే ఇంకేం ఉండతోనే ఉండిపోతావు. నీ కొండ నెత్తి మీద ఉంటుంది, ఆ కొండతో పాటు నీ బండ కూడా నిన్ను ఏం చేస్తుంది? ప్రార్థన అంటే రావు, ఉపవాసం అంటే రావు. ఏమండి కిస్మిస్ అంటే వచ్చేస్తావు. ఏమండి కిస్మిస్ అంటే వచ్చేస్తా. కిస్మిస్ కాదు కావాల్సింది, దేవుడికి ప్రార్థించేవారు కావాలి. దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు ప్రార్థించేవాళ్ళు, దేవుడిని ఆరాధించేవాళ్ళు, వాక్యం జ్ఞానించేవాళ్ళు, సాతాన్ని జయించేవాళ్ళు, దుష్టుని పాపాన్ని ఎదిరించి జయించేవారు కావాలి దేవుడికి. అలాంటి వాళ్ళ కోసం దేవుడు నివాసం చేయాలని ఆశపడుతుంటే ఇది మానేస్తున్నారు. ఎక్కడ పోతున్నారు చెప్పండి? నచ్చిన చోటుకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని మరికొన్ని మాటలు త్వరగా, నాకు టైం కూడా పరిగెడతా ఉంది. కొంచెం ఫాస్ట్గా నేను ముందుకు వెళ్తాను. ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. ఎన్ని చెప్పాను? 3 చెప్పానా, 2 చెప్పానా? ఎన్ని చెప్పానండి? 2లోనే ఉన్నాయి. ఓకే, 3వది త్వరగా నేను మీకు తెలియజేస్తాను. దయచేసి చూడండి. అపోస్తుల కార్యాలు 12:5 అక్కడ పేతురు బంధింపబడ్డాడు చెరసాలలో. సంఘం ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము సేవకుడు కొరకు ప్రార్థించే సంఘంగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? సంఘము సేవకుడు కొరకు ప్రార్థన చేయాలి. పౌలు పత్రికలో ఎన్నిసార్లు రాశాడు? మా కొరకు ప్రార్థించండి, మా ప్రయాణాల కొరకు ప్రార్థించండి, సంఘ స్థాపన కొరకు ప్రార్థించండి. అలుపెరగని శ్రమలు మమ్మల్ని చుట్టుకుని ఉన్నాయి, బంధకాలు చుట్టుకున్నాయి, మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి, మీ హృదయాలలో మమ్మల్ని చేర్చుకోండి రా బాబు అని ఎన్నోసార్లు చెప్పాడు. సేవకుడు బంధింపబడ్డాడు. సేవకుడి ఇంట్లో ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, చదువుల గురించి, ఇంటికాడ పోషణ గురించి, ఆరోగ్యం గురించి ఎన్ని చెప్పలేమండి. అలు పెరగని ఈ తెలసొక్క కనబడతావు, లోపడంతా చిరిగిపోయిన బన్నెళ్ళు కనబడతాయి. ఏమండి అర్థమవుతుందండి? పరసలు కనబడతాయి. పరసలు అన్ని కోట్లు తప్ప ఉండవు. ఎంత ఎత్తున్నా చూడరా పాస్ గారు చేవి ఏటున్నది అంతా. ఏమండి అన్ని కోట్లే, కచ్చిపులు ఉంటాయి. ఏమండి ప్రార్థన చేయమని పేపర్లు రాసి ఇచ్చేస్తారు కదా, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. పేపర్లు ఎక్కువ ఎడతాయి, పెద్ద పేపర్లు 10 రూపాయల కోనకి ఇచ్చి 20 రిక్వెస్ట్లు రాసింది నాకు ప్రార్థన చేయమని. మళ్ళీ అందులో అయ్యగారు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. 10 రూపాయలకి ఏమండి 20 ప్రైర్ రిక్వెస్ట్లు, అందులో మళ్ళీ నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మరి ఎన్నో ఉంటాయి. సేవకుడు బలంగా నిలబడాలా, ఆరోగ్యంగా నిలబడాలా, ప్రయాణంలో, ఆదాయంలో, ఆరోగ్యంలో, తిండిలో, నిద్రలో, ఇవన్నీ కొరవే, ఇవన్నీ కొరవే. అందుకే పేతురు యోహానులు వారు చూసినప్పుడు టిక్కు టక్కుగా కనబడ్డారట. ఏమంటే మా నాన్నబాబు ఎప్పుడు టక్ తీయడు, టిక్కు టక్కే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటే పాపం ఇప్పటికీ కూడా పెంకుటిల్లో, చిన్న పెంకుటిల్లో ఉంటున్నాడు. 5 మంది సంతానం. చూడడానికి ఏమంటే శిశింద్రి, అది వదిలితే సారజోవే. దేవునికి స్తోత్రం. ఎన్ని సమస్యలు, టిక్కుటాకే కనబడతావు, కానీ యేసును కలిగిన వాళ్ళము కనుక సేవకుడి కొరకు ప్రతి కుటుంబం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. శోధనలో పడిపోకుండా, ప్రమాదాలు జరగకుండా, ప్రయాణము చక్కగా జరిగినట్లుగా, ఎక్కడికి వెళ్ళినా విజయముతో అది ఇంటికి రావాలి. ప్రతి సంఘ సేవకుడు వెనకాల ఏముండాలి చెప్పండి? సంఘము కన్నీరు కార్చాలా. ఎక్కడ కన్నీరు కారుస్తున్నారండి? తినేసి
పడుకుండిపోతున్నారు. సేవకులకి ఏది ఎక్కడ పేదను పెడుతున్నారు, బంగాళదుంప కోసి పెట్టేస్తున్నారు. ఏమండి 6 రూపాయలు గుడ్డుతో సరిపెడేస్తున్నారు అదేలా. ఏమండి 6 రూపాయలు గుడ్డు, 2 రూపాయలు బంగాళదుంపలు, మొత్తం టమాటా రూపాయి. ఏమండి అయిపోయింది, మొత్తం 10 రూపాయలతో కూర మొత్తం అయిపోయింది. కథ బంగాళదుంపతో పొద్దున్న లేగలేడు ఆయన. బంగాళదుంప తిని ఏం చేయలేడు, లేగలేడు. పొద్దున్న పేదం చేయడానికి కూడా లేవడం కారణం, ఎందుకంటే ఆ కారణం నువ్వే. లేదు చెప్పండి. ఏమండి సేవకుని ప్రేమించాలా, సేవకుడికో ఏమండి ప్రత్యేకముగా ఒక మనసు పెట్టి దృష్టి పెట్టి ఏం చేయాలి చెప్పండి. ఈరోజు నా సేవకుడి వల్లే నేను ఇలా ఉన్నాను అని గుర్తెరిగి ఏం చెప్పాలట, బుద్ధి రావాలా, బుద్ధి రావాలా. సంఘ సేవకుడి కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తుందంట, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందట, నిద్రపోలేదంట. ఈరోజు ఏదండి కాళ్ళు దాన్ని పెట్టుకుని అమ్మా అని 7 గంటలకు వచ్చిన అయ్యగారు వచ్చారండి, ఏమండి ఎందుకు వచ్చారని అడుగుతున్నాడు ఒక ఆయన నన్ను. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే చూడండి ఎంత విసిద్దాను, ఎందుకు వచ్చావండి అది అడుక్కుని కూడా వచ్చినట్టు, ఎందుకు వచ్చారండి అని అడుగుతున్నాను. ఎందుకు వస్తారు సేవకుడు? ఏమండి పొలంకి ఎందుకు వెళ్తాడండి? పొలంకి వెళ్ళి కదా ఎందుకు వెళ్తాడు? చూడడానికే కదా, పని చేయడానికే కదా. పొలం నాకు దగ్గరికి ఎందుకు వచ్చామని అడిగితే ఎలా ఉంటుంది? తిరగ రాసేస్తాడు అంతే. ఎందుకు వస్తారు? అంజూరు చెట్టు దగ్గరికి వేసే ఎందుకు వెళ్ళాడు? పరమగీతాలు చెప్తుంది. ఉదయాన్నే లేవండి, పిట్టలు ఏం చేస్తున్నాయి, కోలాహలం చేస్తుంది. ద్రాక్ష తోటలో పూత పట్టేయలేదో, పళ్ళు కాసేయలేదో, పువ్వులు పూసేయలేదో, పొండ్రా బాబు పళ్ళులు కానీ దేవుడు చెప్తే పొద్దున్న లేచి వెళ్తే అయ్యగారు ఎందుకు వచ్చారండి అని ఇజ్రాయేల్ అడుగుతున్నాడు నన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక సేవకుడి కొరకు అంత గొప్ప అద్భుతమైన విశ్వాసముతో ఎదగడానికి కారణం పేతురు గారు. పందింపబడ్డాడు. ఏం చేసింది చెప్పండి? ప్రార్థన చేసింది. సేవకుడు ఇంట్లో కార్యక్రమం జరిగితే తలకు చెయ్యేసి ఏం చేయాలా చెప్పాలి. చెయ్యడం అంటే హల్లెలూయా. తర్వాత చెయ్యడం అంటే ఆర్థికంగా, ఆత్మీయంగా, ఏమండి ఫైనాన్షియల్గా, ఏమండి అన్నిటిలో కూడా ఫుల్ సపోర్టు చేయాలి. ఆనాడు పేతురు గారికి చేశారు ఆదిమ సంఘం. పేతురు పాదముల దగ్గర తీసుకొచ్చి పెట్టారట. ఉప్పు ప్యాకెట్ తెస్తుంది ఏంటి పాస్ గారి దగ్గరికి. ఏది ఎక్కడ పెడుతున్నారు? ఏమండి చిరిగిపోయిన కాగితాలు వేస్తారు, ఏమంటే చల్లని కాగితాలు వేస్తారు. మార్చుకో బాబు, ఎక్కడికైనా వెళ్తావు కదా బాబుయ్య, మేమంటే ఎక్కడ తిరిగి ఎందుకంటే అవన్నీ ఏమండి ఎక్కడ పడితే అక్కడ తీసేసి ఇలా వేసేస్తారు. ఏమండి బైబిల్లో పెట్టుకోకూడదా? ఇక్కడి నుంచి తీసేసి శవణ గొంపు. కనుక దయచేసి శ్రేష్టమైన దేవుడు శ్రేష్టమైన వాక్యం మీకు అందిస్తున్నాడు. మందపాలు తిని ఏమండి మంద మీద ఏం కలిగి ఉన్నాడట? అధికారం కలిగి ఉన్నాడు. కనుక దయచేసి సంఘము పేతురు క్షేమాభివృద్ధి చూసింది. దేవుడు క్షేమము చూస్తాడు, అది చూస్తాడు. కనుక సేవకుడి కోసం ఆలోచన చేయండి. మీ కొరకే పొలాలు వదిలేసి అన్నీ ఈ లోకంలో మీకున్నవి అన్నీ మాకు ఉన్నాయి, వాటన్నిటినీ వదిలేసేసి ఎలీసా గారు ఏం చేశారో చెప్ప, మొత్తం గొడ్డుని కొంచేసాడట, కోడి యొక్క వండి పెట్టేసాడట. అంతే పెట్టేసేసి నాకు ఈ గొడ్డుకి సంబంధం లేదని చెప్పేసి యేసయ్యని వెంబడించాడట. ఏమీ లేవు. సంఘమే స్వాస్థ్యము, సంఘమే జీవం, సంఘమే సత్యం, సంఘమే వాక్యం, సంఘమే పరలోకానికి స్తంభం అని సంఘం మీద డిపెండ్ అవి, దేవుడి మీద డిపెండ్ అవి వస్తే సంఘము ఏం చేయట్లేదు? సేవకుడి కొరకు ప్రార్థన చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము ఏం చేయాలి చెప్పండి? సేవకుడి కొరకు ప్రతిరోజు చెప్పండి. అందరూ కూడా వెనుకున్నవారు చెప్పండి. ఏం చేయాలట? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏమండి ప్రార్థన లేదండి, పేలాపన ఉంది ఈరోజు సంఘాల్లో. ఏమండి ఏముంది చెప్పండి? ప్రార్థన లేదు, పేలాపన ఉంది, వాక్యం లేదు, వాగుడు ఉంది. ఏమండి బుర్ర పెరుగుతుంది కానీ బుద్ధి పెరగట్లేదు. కనుక దయచేసి దేవుడు కొరడా తీయక ముందే దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశాడట? ఒక్కొక్కడికి వేయవలసిన దగ్గర వేసాడు. మరి ఆయన వేస్తే మనం మామూలుగా ఉండదు. వెయ్యక ముందే మనం ఏం చేయాలట? మన మనసును మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం.
కనుక సేవకుడు కొరకు ప్రార్థించండి అమ్మలారా. సంగమా మేల్కో. సేవకుడు ఎంత బాగుంటే పంట అంతగా చెప్పాలి. ఏమంటే రైతు బాగుంటే పొలం ఏముంటుంది చెప్పాలి, మీరే చెప్పాలి. రైతు బాగుంటే పశుదొడ్డు, రైతు బాగుంటే జొన్న తోట, రైతు బాగుంటే కాపీలు, రైతు బాగుంటే మిరియాలు, రైతు బాగుంటే ఒంటి మీదకి ఏమంటే దేని మిళ్ళరా బట్ట బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అలాగే సేవకుడు బాగుంటే సంఘం ఏమవుతుంది? పుష్టిగా చెప్పాలి. సంఘం ఎలా ఉండాలట? పుష్టిగా ఉండాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు. ఏలియాకి ఏం చేసింది చెప్పండి? ఏలియా తిండి లేకపోతే ఏం చేసింది ఆవిడ? ఒక్క ఆవిడ 3.5 సంవత్సరాలు పోషించిందంట. ఒక్క పూట భోజనం పెట్టి పెద్ద కటింగ్లు ఇచ్చేసి, ఏమంటే సంవత్సరం అంతా నా పాస్ గారికి నేనే పంపించానని కోటింగ్. ఇక్కడ పెద్ద ఇంత పొడుగు పేరు రాయాలి మళ్ళీ అక్కడ. ఒక్క పూట భోజనం పెట్టి, ఏమండి కోడి ఇంకతో భోజనం పెట్టి, కుక్క ఇంకతో భోజనం పెట్టి, ఏమండి పెద్ద కటింగ్. ఎంత ప్యాట్ గారికి సంవత్సరం అంతా నేనే 3.5 సంవత్సరాలు పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు, అలిసిపోలేదు, కర్రలో ఆగిపోలేదు, ఇంటిలో దీవెన ఆగలేదు. సేవకుడిని అలా పెట్టి పోషించిందండి. ఏమనుకుంటున్నారు మీరు? సేవకుడు అంటేనే సేవకుడు విలువ ఎదవరాలకు తెలిసింది, డొకరా ఉన్న వాళ్ళకి తెలియలేదు. సేవకుడికి డొకరా లేదు అక్కడ. ఒక్క ఆవిడ ఎదవరాలు ఒక్క కుర్రను పెట్టుకుని ఏడుతుంది. ఆవిడికి తెలిసిన సేవకుడి విలువ డొకరా ఉన్న వాళ్ళకి తెలియలేదు. చూసారా? అందుకే ఎక్కడికి వెళ్ళామంటే బ్యాంక్కి వెళ్ళాను అయ్యారు. పని అయ్యిందంటే రేపు రమ్మన్నారు. రేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే వారము రమ్మన్నారు. పడిందా అంటే పడలేదు. ఏనుముద్ర పడిందా? పడలేదు. రైతు భరోసా పడిందా? పర్లేదు. ఈ ఉన్న డబ్బులు కాస్త తిరిగి ఛార్జీలుగా అయిపోతున్నాయి. అసలుతో పోయే రాంది ఏది ఉండదు. దేవుని కొరకు నిలబడండి బాబు. సేవకుడి కొరకు నిలబడండి. సేవకుడి కొరకు నిలబడితే దేవుడు మీ విషయంలో దుష్టుడి మీద కలబడతాడు. ఆయన జోక్యం చేసుకున్నాడా ఇంకా మీ జీవితం రాతలో గీతలో మారిపోతాయి. అది దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సేవకుడి కొరకు ఏం చేయాలి చెప్పండి దయచేసి. తర్వాత ప్రియమైన దేవుని మరొక మాట త్వరగా ముందుకు వెళ్దాం. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 31వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కనబడుతుంది. సంఘము ఏం చేస్తున్నాడో విస్తరించిందట. ఏమండి సంఘం ఏం చేసింది చెప్పండి? దినదినము క్షేమాభివృద్ధి పొందుచు విస్తరించింది, సమాధానము కలిగి ఉంది. అక్కడ రాయబడిన మాట సంఘము ఏం చేయబడింది? సమాధానము, ఆదరణ, క్షేమాభివృద్ధి. ఏమండి గలిలయ, సమరయ, యోదయ దేశమంతటా విస్తరింపబడిందంట. ఎందుకు అలా విస్తరింపబడిందంటే ఆ సంఘము ఏం చేస్తుంది చెప్పండి? దేవునిలో ఎదుగుతుంది. దేవునిలో ఎదుగుతుంది. నువ్వు ఎదగాలని బూస్ట్ ఇస్తున్నావు, ఏదేదో ఆహారం పెడుతున్నావు, కానీ అవన్నీ కాదు ఎదగడానికి. ఇక్కడ ఉంది మనుషుడు ఆహారము, దేవుడు జీవాహారము. నేనే జీవాహారం అన్నాడు. మనుష్యుడు దేవుని వాక్యం వల్ల బతకాలా? ఆత్మకి ఈ వాక్యమే కావాలా? ఈ ఫీడింగ్ ఉండాలా? ప్రతిరోజు ఆత్మకి ఫీడింగ్ ఉండాలా? అలాగుంటేనే సమాధానం నీ ఇంట్లో ఉంటుంది. డబ్బు ఉండి, ధనం ఉండి, అన్నీ ఉండి సమాధానం లేకపోతే ఎందుకు? అది ఆ ఇల్లు శ్మశానంగా ఎడుతుంది. కనుక సంఘములో ఏముండాలంటే సమాధానం ఉండాలి, ఆదరణ ఉండాలి, క్షేమాభివృద్ధి ఉండాలి. ఈ 3 ఉండాలి సంఘానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థించే సంఘాల్లో ఇవి ఉంటాయి. ఏమండి ప్రార్థించే సంఘాల్లో ఉంటాయి, సత్యము ఎరిగిన సంఘాల్లో ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇవన్నీ మనకు ఉండాలి, ఇవన్నీ సంఘానికి. ఇలాంటి సంఘమే దేవుడికి కావాలి. అంతే తప్ప మేము ఇలాగే ఉంటాం, ఇక్కడే ఉంటాం, అయ్యగారు చేసుకుంటారులే, అయ్యగారు చేసుకుంటారు. అయ్యగారు ఎప్పుడు చేస్తారు? అయ్యగారు చేస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎవరో ఒకరు సువార్త చేసి మిమ్మల్ని ఏమండి రక్షించి దేవుని యొద్దకు నడిపిస్తే మీరు వచ్చారు. మీరు ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు రక్షించబడతారు. అది అలా క్షేమాభివృద్ధి పొందాలి, అలాగ డెవలప్ అవ్వాలి, అలాగా చెయ్యాలి. అయ్యగారు వస్తేనే కాదు, సంఘము ఏం చేయాలి చెప్పండి? విస్తరింపబడిందంట. వాళ్ళు చేశారు, వాస్తవం తెలుసుకున్నారు.
సత్యం తెలుసుకున్నారు. అందుకే ఆయా స్థలాలలో, దేశాలలో, ఊర్లలో, పల్లెల్లో మొత్తం విస్తరింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కార్డులు ఇచ్చేసి రమ్మంటే మొత్తం ఎగేసుకుని పోతాం. పత్రికలు ఇచ్చేసి రారంటే, ఏసై పత్రికలు శుభార్త ఇచ్చేసి రా అంటే ఒక్కడ కదులుతాడా? అయ్యగారు మరి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది అయ్యగారు చింతపల్లి నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. కార్డులు ఇమ్మంటే ఓ జల్లేస్తున్నారట. పెట్రోల్ వేసుకుని మరి పత్రికలు పంచండ్రు బాబు, బైబిల్ పంచండ్రు బాబు, ఇంటింటికి వెళ్ళి శుభార్త చెప్పండి రా బాబు. ఆ ఊసి ఈ ఊసు మానేసి ఏసై ఊసి చెప్పండి అంటే ఒక్కరు చెప్తారా? ఇక్కడ చెప్పింది, ఇక్కడ సంఘం ఏం చేసింది చెప్పండి? ఆ పని చేసింది కాబట్టి సంఘము విస్తరించింది, ఆదరణ పొందింది. ఏమండి? సమాధానం కలిగి ఉంది. దేవుడు ఆ సంఘంలో ఉన్నాడు. ఆ సంఘము దేవునికి నిలయముగా మారింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవి దేవుడు పరలోకానికి ఎత్తబడే సంఘాలు ఇవి. ఆదివారం ఒకరోజు పేదనికి వచ్చేస్తే ఎత్తబడిపో సంఘం బైబిల్లో ఎక్కడ లేదండి. అలాగా బైబిల్ యేసు ప్రభు చెప్పలేదు. అట్లాంటి సంఘాలు దేవుని కొరకు నిలబడతే తప్ప పరలోకానికి ఎత్తబడాలంటే ఇవన్నీ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరొక సంఘం రాయబడింది మనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివితే ఏమండి, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:5-9 నుంచి మనం చదివితే అక్కడ సంఘము ద్రాతృత్వం కలిగిన సంఘముగా ఉంది. ఏం కలిగిందట? ద్రాతృత్వం కలిగిన సంఘం. దేవుడికి నమ్మిన మనం ఏం కావాలి? సంఘములో కొంత సొమ్ము పోగు చేసి దేవుని పరిచర్య కొరకు ద్రాతృత్వం కలిగిన వారిగా ఉండాలి. సామాజిక సేవ, సోషల్ సేవ, ఏమండి, సామర్థ్యము కొలది ఇచ్చిందంట. ఇచ్చే సంఘంగా ఉండాలి. దేవుని కొరకు ఖర్చు పెట్టే సంఘంగా ఉండాలి. దేవుని కొరకు ఏమండి, మనకు ఉన్నవి ఏదైనా లాభకరమైనవో అవి ప్రభు కొరకు ఏం చేయాలి? ఇవ్వాలి. ఇది దేవుడు కావలసిన సంఘ స్థితి పరిస్థితి. అవి కావాలా? అవి లేకపోతే అవదండి. నువ్వు దేవునికి దగ్గర ఇవ్వకుండా ప్రభువా నాకు పలానా కష్టం వచ్చిందని ఏడ్చేస్తే నువ్వు ఎప్పుడూ దేవుడి దగ్గర దాచుకోలేదు. నీకు ఎక్కడిస్తాడు బ్యాంక్ కూడా చెప్పండి? ముందు బ్యాంకులో డిపాజిట్ చేసుకుని ఉంటే నువ్వు వెళ్ళినప్పుడల్లా కోటు పెట్టి తీసుకోవాలి. మరి ఏమీ ఇవ్వకపోయి, ఏమీ చేయకపోయి, నువ్వు దేవుడికి ఏది చెందకపోయి ప్రభువా నాకు 10,000 కావాలంటే దవడమే కుట్టేస్తాడు దేవుడు. ఎప్పుడైనా దేవుడికి ఇచ్చావా? దేవుడి దగ్గర దాచుకోవాలి. దాతృత్వం కలిగి ఉండడం అంటే అది చేస్తే అప్పుడు ప్రభువా అని చెయ్యి జాపితే చేతి నిండా ధనమే, ఒంటి నిండా ఆరోగ్యమే, మనసు నిండా ప్రశాంతతే, ఏమంటే దేహము నిండా గొప్ప ఆరోగ్యమే. ఇది దేవుడిస్తాడు. ద్రాతృత్వం. అక్కడ ఏమంటే మాసిదోనియా సంఘము శక్తికి మించి ఇచ్చినాడు. వాళ్ళు చాలా నిరుపేదలను రాయబడింది అక్కడ. నిరుపేదలు అంటే చాలా లో పీపుల్స్ అన్నమాట. అలాంటి వారైనా వారు దాతృత్వం విస్తరించిందట. యెరూషలేముకు కూడా కానుకలు పంపించారట, చిన్న పల్లెటూరు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లాంటి వాతావరణంలోనికి మనం రావాలి. దయచేసి తర్వాత చూడండి, కొన్ని సంఘం అపొస్తలుల కార్యాలు 7-17 అధ్యాయం 10 నుంచి 13 వరకు చదివితే అక్కడ రాయబడింది వాక్యము తెలిసిన సంఘముగా మారాలి. వాక్యం ఏం చేయాలంటే బెరయ సంఘస్థులు ఏం చేశారు చెప్పండి? లేఖనాలు పరిశోధించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక ఆయన బైబిల్ చదవమంటే 10వ అధ్యాయం ఏమండి కీర్తనలో ఆపత కాలమందు యెహోవా నువ్వు ఎలా దాగి ఉన్నావు అని అంటే వీడు ఎలా తాగి ఉన్నావు అని చదువుతున్నాడు. యేసుబాబుని ఎలా చేశాడు? వీడు తాగుబోతని చేశాడు. నువ్వు ఎలా దాగి ఉన్నావు అని ఉంది అక్కడ. ఆపద కాలంలో నువ్వు ఎలా తాగి ఉన్నావు. చూసారు ఎలా మార్చాడు? అంటే ఏంటి? వీడు ఎప్పుడైనా బైబిల్ చదివితే అక్కడ ఏముందో తెలుస్తుంది. యేసుబాబుని దేవుడిని ఎలా మార్చాడు? ఈడు తాగిపోతాడే, వీడితో పాటు యేసుబాబుని కూడా కలిపేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు పరిశోధన చేయాలి. సంఘం కూర్చున్నప్పుడు, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు అవునా కాదా, ఎస్ నో, ఏమున్నాయో ఏటున్నాయో. ఏమండి, నువ్వు బ్యాంక్ బుక్ ఏం చేసుకుంటున్నావు? పడ్డాయా లేదా ఎన్నిసార్లు? ఏమండి, ఇజ్రాయేల్ పెట్రోల్ అయిపోతుంది కానీ చెక్ చేసుకుంటున్నావు. అలాగే నా జీవితానికి, నా బ్రతుకుకి నేను లేఖనాల్లో ఉన్నట్టు ఉన్నానా
లేదా అని పరిశీలన చేసుకుని ప్రభువు దగ్గర నిలబడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం తెలియాలి సంఘానికి. వ్యవసాయం చేయడం తెలుస్తుంది, ఏ పంట వేయాలో తెలుస్తుంది, ఏమండి ఏ కూర వండాలో తెలుస్తుంది, ఏ కూరలో ఏమి వేయాలో నీకు తెలుసు. అయితే అలాగే వాక్యములో ఉన్నటువంటి పరమార్థము కూడా నీకు తెలియాలి. ఆ సంఘము వాక్యములో దిట్టు. చెప్పండి ఏంటట వాక్యములో? ఇంక మామూలు కాదు, దిట్టు అనమాట. ఎవడు ఏ క్వశ్చన్ వేసినా చెప్పగలిగినంత సామర్థ్యత. అలాగా ఏమవ్వాలి? ఈ సంఘంలో వాక్యంలో ఎదగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి సంఘాలు దేవునికి ఇష్టమైన సంఘాలు. చూడండి అపోస్తుల కార్యాలు 8:1-8 వచనాలు చూస్తే మరొక సంఘం కనబడతా ఉంది. అక్కడ శ్రమలను అనుభవించిన సంఘం. శ్రమల్లో నిలబడింది, కష్టాల్లో నిలబడింది, ఏమండి ఇబ్బందుల్లో నిలబడింది, బాధల్లో నిలబడింది. వాళ్ళు యేసుబాబుని విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏం చేశారట? మరంత విస్తారంగా దేవుని కొరకు ఆధ్యాత్మికంగా బలపడినట్టుగా అక్కడ శ్రమలలో నిలబడిన సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగ మన సంఘం మారాల. శ్రమల్లో ఏమవ్వాలి? సంఘం నిలబడాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇంటికాడ కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, ఎవడో ఏదో అన్నాడని, ఏమండి ఆ మాట ఈ మాట విని ఏదో పొరపాటు చేసుకోవద్దు. ఇదంతా కూడా నా నేమం పేరట మీకు అనేకములు లోకములో శ్రమ కలుగుతుంది. అవన్నీ భరించాలి. ప్రభువు మన కొరకు భరించాడు. సంఘము కూడా శ్రమలను భరించాలి. శ్రమల గుండా పరలోకానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమల గుండా సంఘము ఎత్తబడాలి. సువర్ణము వలె ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో రాయబడుతుంది, ఒక వెండి పాత్ర తయారవ్వాలంటే పుటము వేయబడాలట. ఒక పాత్ర పుటములో నుండి బయటికి వస్తుంది. అట్లాగే మనము కూడా శ్రమల గుండా చెక్కబడి ప్రభువుకు ఇష్టముగా మారాలి. అలాంటి సంఘము ప్రభువు రాకడలో ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూడండి 2వ అధ్యాయంలో 1 అపోస్తుల కార్యాలు 4వ వచనం చూస్తే ఏమంటే అక్కడ రాయబడిన సంఘము పరిశుద్ధాత్మను పొందిన సంఘముగా ఉండాలి. సంఘం ఏమై ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. అన్య భాషలు మాట్లాడే అనుభవం ఉండాలి. ఈ సంఘము దేవుని ఆత్మతో నింపబడిన సంఘం. పరిశుద్ధాత్మను పొందాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసుబాబు నమ్ముకున్న వాళ్ళకి ఏం పడేస్తున్నాడు? ఏమండి దేవుని ఆత్మ పట్టాలి మనకి. దేవుడు పట్టాలా. దేవుడు పట్టాలి మనకి. గట్టిగా చప్పలు కొట్టండి. దేవుడు మనకు పట్టాలా. దేవుని ఆత్మ పట్టాలా. దురాత్మ కాదు, దురాత్మ కాదు, ఏమండి అపవిత్రాత్మ కాదు, చేతబడిన ఆత్మలు కాదు, భ్రష్టాత్మలు కాదు. మనకు పట్టవలసింది సంఘములో ఉన్న ప్రతి బిలువరికి ఏం పట్టాలి చెప్పండి? దేవుని పరిశుద్ధాత్మ పట్టుకోవాలా. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతురో వారందరూ దేవుని పిల్లలు, కుమారులు. దేవుడు అధికారం ఇచ్చేసేటట్టు అలాంటి వాళ్ళకి ఈ భూమి మీద సర్వాధికారము దేవుడు కలిగి ఉన్న అధికారాన్ని మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ కలిగిన వారిగా మారాలి సంఘం. పరిశుద్ధాత్మ నింపబడితే దెయ్యపు ఆత్మ ఉండదు కనుక దయచేసి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లే విధంగా మన సంఘం దేవునికి ఇంకా మరొకటి ఏమి ఉండాలంటే కృపావరాలు 9 ఉన్నాయి, ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి, వరాలు ఫలాలు ఇవన్నీ కూడా ధన్యతలు 9 ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి చదివితే 12 వరకు ఇవన్నీ సంఘము స్వీకరించాలి. ఇవన్నీ వరములతో ఫలములతో దేవుని ఆత్మతో నింపబడిన సంఘము దేవుని కొరకు నిలబడుతుంది. స్తంభముగా, సత్యమునకు స్తంభముగా నిలబడుతుంది. ఏది కూడా బెనకదు వనకదు. దేవుని స్తోత్రం. నీతి కొరకు నిలబడుతుంది, యథార్థత కొరకు నిలబడుతుంది. ఎందుకంటే వరాలున్నాయి, ఫలాలున్నాయి, దేవుని ఆత్మ ఉంది. అలాంటి వాడు ఎందుకు బెదురుతాడండి? అలాంటి వాడు ఎందుకు నీరసించిపోతాడు? అలాంటి వాడు ఎందుకు బలహీనుడు అవుతాడు? అవడు. అందుకే దేవుని ఆత్మతో నింపబడిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాతగా సంఘం ఏమై ఉండాలంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. గట్టిగా చప్పలు కొట్టండి. సంఘం ఏమై ఉండాలి? ప్రేమ కలిగి. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం కనబడతా ఉంటుంది. 1 కొరింథీయులు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి.
ఏం పడాలట? సంఘంకి ఏం ఉండాలి? ప్రేమ ఉండాలి, క్షమాపణ ఉండాలి. ఈ రెండు సంఘంలో ఉన్న వాళ్ళకి ఒక్కరు కోపంతో అలా ఉండిపోకూడదు, అలాగ బిగిసిపోకుండకూడదు. సూర్య అస్తమించే లోపు ఏమైపోవాలి? నీ కోపము పోవాలి. ఎవరైనా ఏదన్నా అనుకోండి, సంఘంలో ఇలా ఉండకూడదు, వెంటనే తగ్గిపోవాలా, వెంటనే మారిపోవాలా. నీ మనసంతా కూడా దేవుని వాక్యానికి అతుకుపోవాలా. కనుక ప్రేమ కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి. సంఘం, ఇలాంటి సంఘాలు దేవుని కొరకు నిలబడతాయి, దేవుని రాకడలో చక్కగా కనబడతాయి, నిలబడతాయి, దేవునికి కనబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి మీద అవసరమైతే దయ్యాలతో కలబడతాయి. ఈ సంఘాలకి ఏముంది చెప్పండి? ఆత్మ ఉందే. ఇలాంటి సంఘాలు నిలబడిన చోట భూతలకిందులు షేక్ అవుతుంది. ఆ సంఘము యొక్క ఆసక్తే ఈరోజు ఈ యొక్క వర్షాన్ని ఏం చేసింది చెప్పండి. ఇది సరిపోదా? నర్సిపట్ల రేవెట్టేస్తుందంట. అమ్మతేజ అనేటువంటి దైవజనులు ఈరోజు మీటింగ్, రేపు ఎల్లుండు ఎరగదీసేస్తుందండి వర్షం. బాబోయ్, పెద్ద స్టేడియంలో పెట్టాడు ఆయన. మాకు కూడా వర్షం పడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మాకు కూడా వర్షం పడింది. ఇక్కడ ఏమైంది చెప్పండి? అలాగ ఆశీర్వాదపు జల్లులు వచ్చిపోయింది. సత్యము, సంఘము పట్టుదలతో గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పని ఆపదు. ఏ దెయ్యము దేవుని ఎదుట నిలబడదు. దేవుని కొరకు నిలబడండి. ఇంకా మీరు ఈ సంఘము ద్వారా దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడు, చేసి చూపిస్తాడు. అందరూ నోర్లు మూయిస్తాడు. కొట్టండి రా బాబు, అలా చూస్తున్నారు చూడండి. ఎవరి నోరులు? దేవునికి విరోధముగా మాట్లాడిన వారి నోరులు వాలీబాల్ కట్ ఇలా టుగ్గును కొడతారండి. అబ్బా వెయ్యరా. అక్కడ వేయడం కాదు, నీకు నెత్తి మీద వేస్తాడు దేవుడు. దేవుడి కొరకు నిలబడరు బాబు. దేవుడు నీ కొరకు నిలబడతాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి మనం చివరిగా నేను ముగిస్తాను. త్వరగా ముందుకు సాగాను. ఏమండి, మీరు రాసుకున్నారు. ఏమండి, ఇంటికి వెళ్ళి ఒకసారి రిమెంబర్ చేసుకోండి. చివరిగా ఏమండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15:20-28 వరకు చూడండి. అలాగే 50-54 కూడా చూడండి. అక్కడ ర్యాప్చర్ కోసం రాయబడింది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కడబోర మోగగానే సంఘం ఏమవుతుందట? ఎత్తబడుతుంది. ర్యాప్చర్ జరుగుతుంది. కడబోర కనురెప్పపాటున జరుగుతుంది. అది అంతటికి సిద్ధపడాలంటే ఇంకో ఇప్పుడు చెప్పినవన్నీ సంఘం ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి, యేసయ్యను చేర్చుకోవాలి. ఈ 3 పనులు చేస్తే పరలోకములో యేసయ్య నిన్ను చేర్చుకుంటాడు. ఇక్కడ నువ్వు మార్చుకోవు, ఏమీ నేర్చుకోవు, అంతా తెలుసు అంటావు. ఏమండి, సంతకం ఎక్కడ పెట్టాలని అడుగుతావు. అప్లికేషన్ మీద అన్నీ తెలుసు అంటాడు. ఏమండి, అన్నీ తెలుసు అంటాడు. అప్లికేషన్ ఇస్తే సార్ ఎక్కడ పెట్టాలి సార్? వీడికి ఎన్ని తెలుసు. ఏమండి, ఎంత చదివాడు? MA BD చేసాడు. ఏమండి, ఎన్ని చదువులు చదివాడో, ఎంతమందిని చూసేసాడో, ఎంతమందితో మాట్లాడాడో, ఎన్ని పరిచయాలు ఉంటాయో. సార్ ఎక్కడ పెట్టాలి సార్? మరి ఏం తెలుసు మనకి? చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కడబోర మోగగానే సంఘము మార్పు చెందుతుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈ బాహ్య శరీరం ఏమవుతుంది చెప్పండి? మారిపోతుంది. ఇది ఉండదు. మరొక శరీరం దేవుడు మనకి దేహాన్ని ఇస్తాడు. దేహముతో ఆయన సన్నిధిలోకి వెళ్తాం, ఎత్తబడతాం. అలాంటి పరిస్థితులకు రావాలంటే సంఘం ఏమై ఉండాలంటే మొట్టమొదటిగా సత్యమునకు ఏమై ఉండాలి చెప్పాలి. సత్యానికి ఏమై ఉండాలి? స్తంభమై ఉండాలి. సజీవమైనటువంటి సంఘము రాళ్ల వల్ల చేత ఏం చేయాలి? కట్టబడాలి. దాతృత్వం కలిగిన సంఘముగా ఉండాలి. అత్యాసక్తితో ప్రార్థించే సంఘముగా ఉండాలి. ప్రతిరోజు దేవాలయంలో కూడుకునే సంఘముగా ఉండాలి. దాతృత్వం కలిగిన సంఘముగా ఉండాలి. క్షేమాభివృద్ధి కలిగిన సంఘముగా ఉండాలి. ఇన్ని విధానాల్లో సంఘం ప్రయాణం చేయాలి. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇన్ని వాతావరణంలో సంఘము ఏమండి గ్రోత్ అవ్వాలి. ఏమండి, ఒక మొక్క ఫలించాలంటే ముందు ఏం చేస్తారు చెప్పండి? మొక్కని నాటుతాం. జాగ్రత్త వినాలి. మొక్క నాటినప్పుడు తర్వాత ఏం చేస్తాం? మొక్క చుట్టూరు బాగా గొప్పు పొడుస్తాం.
పొడిచిన దాని మీద ఏం చేస్తాం? గత్తము వేస్తాం. వేసిన దాని మీద ఏం చేస్తాం? నీరు పోస్తాం. నీరు పోసిన తర్వాత ఏం చేస్తాం? చుట్టూరు కంచి కడతాం. ఇన్ని పనులు చేస్తే ఆ మొక్క ఫలిస్తుంది. సంఘము ఎత్తబడాలంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సంఘానికి ఉండాలి, సంఘానికి ఉండాలి. అలాంటి సంఘాల కోసమే దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు నిలబడితే ప్రభు కొరకు తీర్మానం చేసుకో. నేను ఇలా ఉంటా, ఇలా ఉంటా, ఇలా ఉంటా. ఇదిగో నాలో లోపం కనబడుతుంది, ఇదిగో పాపం కనబడుతుంది, ఇదిగో నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఈ విధంగా ఉన్నానని నీవుగా ప్రభువు దగ్గర నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు, నీ బుద్ధి మారుస్తాడు. ఆయనకు అప్పగించుకో. ఆయనకు అప్పగించుకుంటే ఆయన అంతా కూడా మార్చేస్తాడు. 139వ కీర్తన చివరి మాటలో అంటాడు దావీదు, అయ్యా నీ ఎదుట నాకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో దయచేసి నాకు తెలియపరిచి నన్ను సరిచేయి. నేను బాధకరంగా ఉండలేను ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా, పరిశోధించు ప్రభువా. నన్ను నడక చూస్తున్నావు, పడక చూస్తున్నావు, కూర్చుండడం చూస్తున్నావు, లేచుడ చూస్తున్నావు, మాట్లాడడం చూస్తున్నావు, తినడం చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావో చూస్తున్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును. నువ్వు తప్పించుకోలేవు. కుమార్తె, కుమారుడా, ఓ విశ్వాసి, 20 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, 12 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు కావచ్చు చేసేది బైబిల్ పట్టుకుని. కానీ చివరిలో యేసు ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడతావా? నిలబడతావా? ప్రభువుకు కనబడతావా? నీ బ్రతుకును మార్చుకుంటావా? దేవుని కొరకు నువ్వే డిసైడ్ చేసుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందరూ కూడా అలాగే నిలబడి దయచేసి చేతులు పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం ఒక్క క్షణం.